నమస్తే బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను మొదటిసారి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. సో ఎలా చేశాను, మా పూజ ఎలా జరిగింది, డెకోర్ ఎలా చేసాము అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. వరలక్ష్మి వ్రతం సెకండ్ ఫ్రైడే చేసుకున్నాను. ముందు రోజే ఫ్రెష్ అయిపోయి డెకోర్కి సంబంధించినవి అలాగే పూజకి సంబంధించిన అన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాక నైట్ డెకోర్ స్టార్ట్ చేసాము. డెకరేషన్ ఐటమ్స్, బ్యాక్ డ్రాప్, ఫ్లవర్స్ ఇవన్నీ నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. మీరు కనుక నా ఇండియా పార్సల్ అన్బాక్సింగ్ చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి, మన ఛానల్లో ఉంది. ఎలా డెకోర్ చేయాలి, ఏవి ఎక్కడ పెట్టాలి అని ఆలోచించడానికే చాలా టైం పట్టింది. ముందు అయితే అన్నీ ప్లేస్ చేసుకొని చెక్ చేసుకొని ఎలా అయితే బాగుంటుందో అని చూసుకున్న తర్వాత పుష్ పిన్స్తోనే అరేంజ్ చేసాము. ఫైనల్గా మా బ్యాక్ డ్రాప్ అయితే ఇలా వచ్చింది. ఈ బ్యాక్ డ్రాప్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, నార్మల్గా పూజ చేసుకున్నా సరిపోతుంది. కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం ఫస్ట్ టైం చేసుకుంటున్నా కదా అని ఒక మెమొరీ కోసం నేను అలా డెకోర్ చేసుకున్నాను. ఆ డెకోర్ అంతా అయిపోయి అమ్మవారికి శారీ డ్రేప్ చేసి మొత్తం అయిపోయేసరికి నైట్ 1 అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇంటి ముందు ఇంకా అలాగే కడపకి పసుపు రాసి మంచిగా ముగ్గు వేశాను. మాకు ఇంటి ముందు స్పేస్ చాలా చిన్నగా ఉంటుంది, కింద వాళ్ళకి మాకు షేరింగ్ ఉంటుంది ముందు స్పేస్. సో చిన్నగా కింద ముగ్గు వేశాను. ముగ్గు వేసిన తర్వాత దీపం పెట్టే టైంలో అరుణ్ వడలు వేశాడు. మేమిద్దరం ఏదైనా షేర్ చేసుకొని వర్క్ చేసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఇద్దరమే ప్లస్ పాప కూడా ఉంది కాబట్టి ఒక్కరే చేయాలంటే ఇబ్బంది అయిపోతుంది. సో ఏ వర్క్ ఉన్నా కొంచెం కొంచెం షేర్ చేసుకొని ఫినిష్ చేసుకుంటాము. టీవీలో దేవుని పాటలు పెట్టుకొని వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాము. మేమైతే 5 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేసాము. వడలు, దద్దోజనం, పులిహోర అండ్ శనగలు ఇంకా పరవన్నం చేసాము. ప్రసాదాలు అయిపోయిన తర్వాత పూజకి సంబంధించినవి అలాగే రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయి పూజ స్టార్ట్ చేసాము. రూల్స్ వచ్చాక అందరికీ ఇండియాలో కంటే ఇక్కడ పండుగల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందని నాకు అనిపించింది. ఎందుకంటే మాకు కొబ్బరికాయ దొరకక 2 అవర్స్ వెయిట్ చేసాము. జనరల్గా అయితే ఎప్పుడు స్టాక్ ఫుల్ ఉంటుంది ఇండియన్ స్టోర్స్లో కానీ అమెరికన్ స్టోర్స్లో కానీ. ఆ రోజు మాత్రం అస్సలు ఎన్ని ఇండియన్ స్టోర్స్ తిరిగినా అమెరికన్ స్టోర్స్ తిరిగినా ఫ్లవర్స్ కొబ్బరికాయలు అయితే అస్సలు దొరకలేదు. 2 అవర్స్ తిరిగిన తర్వాత ఫైనల్గా మాకు ఒక ఇండియన్ స్టోర్లో కొబ్బరికాయలు దొరికాయి. మా మమ్మీ కానీ అత్తయ్య కానీ ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకోలేరు. సో వాళ్ళకి తెలిసినవి వాళ్ళు కొన్ని చెప్తే మిగతాది నేను ఫ్రెండ్స్ని అడిగి వీడియోస్ చూసి ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటాను. ఓం మహాదేవ్యై నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం లక్ష్మ్యై నమః. ఇది శ్రీ వరలక్ష్మి అష్టోత్తర పూజాం సమర్పయామి. తదంగ ధూపం మీ దగ్గర ఉన్నటువంటి ధూపాన్ని ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ధూపమాఘ్రాపయామి. నేను తెలుసుకున్నంతలా నాకు తెలిసినంతలా అమ్మవారి పూజనైతే ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. వాయినానికి నా ఫ్రెండ్స్ని పిలిచాను. పూజ అయిపోయే టైంకి వాళ్ళు వచ్చారు. సో వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి వాయినం అయితే ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను. మా ఇంటి చిన్ని లక్ష్మీదేవత దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. పూజ మొత్తం చేసుకున్న తర్వాత వాయినాలు ఇస్తేనే మనకి పూజ ఫలితం దక్కుతుంది కదా. నేను పిలిచినంత వరకు నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. 5 అయితే వాయినాలు ఇచ్చాను. పూజ అయితే చాలా ప్రశాంతంగా చాలా తృప్తిగా చేసుకున్నాను. నెక్స్ట్ డే మళ్ళీ ప్రసాదం చేసి అమ్మవారికి మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత కలశం ఇంకా అవన్నీ కదిలిచ్చాను. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మీపై నాపై ఉండాలని కోరుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.